జై శ్రీరామ్. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయినటువంటి హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలో లేనే లేదు అంటే అతిశయోక్తి కాదు. గదను పట్టుకున్నటువంటి ఆంజనేయుడు వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న ఆంజనేయుడు దాసాంజనేయుడిగా, అభయముద్రతో ఉన్నటువంటి ఆంజనేయుడు అభయాంజనేయునిగా, రామనామ స్మరణ పట్ల ఆసక్తుడైనటువంటి ఆంజనేయుడు ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణధారయకుడైనటువంటి ఆంజనేయుడు సంజీవన గిరిధరిగా వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. మరి అలాంటి ఆంజనేయుడికి ఈ ఎరుపు వర్ణము ఎలా వచ్చింది అనే ఆసక్తికరమైనటువంటి కథను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆలస్యం ఎందుకు, రండి. మరి మనమంతా హనుమంతుణ్ణి సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చరంగు అతని సహజమైతే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి కథ ఎలా ఉందంటే, ఒకరోజు హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వచ్చి సీతాదేవి నుదిటిపై ఉన్నటువంటి సింధూరాన్ని గమనించి ఆసక్తిగా, తల్లి, ఈ సింధూరాన్ని మీరెందుకు ధరించారని అడుగుతారు. అప్పుడు సీతాదేవి రామునిపై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లుగా వివరిస్తుంది. అప్పుడు హనుమంతుడు రామునిపై తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని కూడా సింధూరంతో నింపేస్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో నిన్నెవరైతే ఆరాధిస్తారో వారి యొక్క వ్యక్తిగత ఇబ్బందులు, వారికున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి అని. ఇది అండి హనుమంతుని యొక్క ఎరుపు రంగు వెనుక ఉన్నటువంటి రహస్యము, ఒక కథ. మీ అందరూ ఈ జ్ఞానాన్ని పొందారని, అందరూ చాలా విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తిని పొందుతారని ఆశిస్తూ మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.